హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణయుగం బ్లాగ్స్. సో మనం ఈరోజు చూడబోయే రెసిపీ ఏంటంటే కొబ్బరి పచ్చడి. ఈ కొబ్బరి పచ్చడి టిఫిన్స్లోకి కాదండోయ్, అన్నంలోకి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. సో మరి దీని ప్రిపరేషన్స్ ఏంటో చూసేద్దామా? చలో లెట్స్ గో. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా వేసుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా మెదుపుకోవాలి. ఈలోపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మరియు ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని దీంట్లోకి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఈ పచ్చడిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 3 రెమ్మలు వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దానిలో పోపులు వేసుకొని అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఇలా చిట్లిన తర్వాత మనం ముందుగా పక్కకు తీసుకొని పెట్టుకునే ఈ చట్నీలోకి పోపుని యాడ్ చేసుకోవాలి. మనం ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ, బాయ్.